ఉదాహరణగా చెప్తాను వినండి. ఏమిటంటే జనసేన పార్టీ మన తెలుగు రాష్ట్రాల్లో బలహీనంగా ఉంది. అదే విధముగా ఆహ్, తెలుగుదేశం పార్టీ కూడా ఆల్రెడీ ఓడిపోయి ఉంది కాబట్టి అది కూడా కొద్దిగా బలహీనంగానే ఉంది. అదేవిధంగా బీజేపీకి అసలు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఉనికే లేదు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా మేము గెలవలేము, మేము ఓడిపోతాం, మా యొక్క ఓటింగ్ తక్కువ ఉంది, మేము బలహీనంగా ఉన్నాం కాబట్టి మేము బలపడాలంటే మీ ముగ్గురుము అంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసే కదా ఈ మూడు పార్టీలు కలవడాన్ని పొత్తు పెట్టుకోవడం, అలయన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని ఒకే ఒక్క బలమైన పార్టీ జగన్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఉంది కదా, వైఎస్ఆర్ పార్టీ ఉంది కదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేశాయి, అవునా కదా. అలా వైఎస్ఆర్ పార్టీ మీద పోటీ చేస్తే ఈ ముగ్గురు బలం ఎక్కువ అవడం వల్ల వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది. ఇది మన అందరికీ తెలుసు కదా. ఇలాగ ఏ విధముగా అయితే మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని బలంగా ఉన్న ఇంకొకరిని ఓడించాలని ప్రయత్నం చేశాయో, అలాగే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అష్షూరు బలమైన వాడు, ఆయన సామ్రాజ్యాలు బలమైనవి, వారి సైన్యం బలమైనది. అతను ఓడించాలంటే యోధా దేశం వెళ్ళి పోరాడినా గెలవలేదు, బబులేను దేశం సింగిల్గా వెళ్ళి పోరాడినా గెలవలేదు. మేము సింగిల్గా పోరాడలేము, వాళ్ళు సింగిల్గా పోరాడలేరు, సింగిల్గా మేము ఓడించలేము, వాడు చాలా బలమైన వాడు అని చెప్పేసి ఈ యొక్క బబులోను రాజు అయినటువంటి మెరోదక్బలదాను ప్రణాళిక ఆలోచన కలిగి రాయబారును పంపాడు. ఎందాడు చెప్పాను కదా, కొన్ని లేఖలు రాశాడని. ఆ లేఖల్లో ఇదే మ్యాటర్ ఉండి ఉంటుంది. ఏ మ్యాటరు? ఓ హిజ్కియా రాజు, నువ్వు అష్షూరు రాజు కోసం భయపడుతున్నావు కదా, నేను కూడా అష్షూరు రాజు కోసం భయపడుతున్నాను. ఒంటరిగా మనం గెలవలేము, మనం బలహీనులం. నువ్వు నేను కలిస్తే ఈజీగా అష్షూరు రాజును ఓడించగలము. మన ఇద్దరం అలియన్స్ పెట్టుకుందాం, మన ఇద్దరం కలుద్దాము అనే రాయబారం మెరోదక్బలదాను అనేటువంటి బబులోను రాజు యోధా రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరికి పంపాడు. ఇదంతా కథ అంతా దేవుడు పైనుంచి చూస్తున్నాడు. పైనుండి చూసి హిజ్కియాని పరీక్షిస్తున్నాడు. ఏమని పరీక్షిస్తున్నాడంటే, హిజ్కియా, నేను మీతో పొత్తు పెట్టుకోను, ఐ డోంట్ నీడ్ యువర్ అలియన్స్. మీతో పొత్తు నాకు అవసరం లేదు. దేవుని పక్షము నుండి యుద్ధం చేస్తాడు. యెషయా ప్రవక్త ద్వారా నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమిటంటే 15 సంవత్సరముల ఆయుష్ పెంచుతానన్నాడు, పెంచాడు. మరణకరమైన రోగం నేను ఏది చేయలేదన్నాడు, చేయలేదు. బ్రతికే ఉన్నాను, నేను సజీవంగా ఉన్నాను. ఆ వాగ్దానంతో పాటు మరొక వాగ్దానం చేశాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే అష్షూరు రాజు చేతిలో నీ రాజ్యము కానీ నువ్వు కూడా పడకుండా నిన్ను తప్పిస్తానన్నాడు. నేను ఒంటరిగా ఉన్నా సరే నాకు జంటగా మహాదేవుడు ఉన్నాడు. ఆ దేవుడు బలమైన దేవుడు, ధీరుడు, శూరుడు, రాజు. ఆ రాజు నాకుండగా నాకు భయము లేదని చెప్పేసి చెప్పాలా? అలా చెప్పకుండా అష్షూరు రాజు అంటే భయంతో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని, దేవుడు చెప్పిన బలపరిచే మాటలను, ప్రవక్తని యెషయా ద్వారా చెప్పిన మాటలను విడిచిపెట్టేసి, నీతో నేను పొత్తు పెట్టుకుంటున్నాను, నా పార్టీని నీ పార్టీని కలిపేసి వాడిని ఓడించేద్దాం అని చెప్పేసి హిజ్కియా రాజు బబులోను రాజుతో పొత్తు పెట్టుకున్నాడు. ఇదంతా కూడా పైనుంచి చూస్తున్నాడని చూసి అన్నాడంట, అతని దేశం ఆశ్చర్యముగా వృద్ధులందుటను గూర్చి విచారించి తెలుసుకున్నటకై బబులోను అధిపతులు అతని వద్దకు పంపిన రాయబారులు, మీడియేటర్స్ అనమాట. కొంతమంది మీడియేటర్స్ ఉంటారు, మా పార్టీ నీ పార్టీ కలిపేద్దామని మీడియేటర్లు ఉంటారు కదా, అలాగ రాయబారుల విషయంలో అతను శోధించాడు. అంటే పరీక్ష పెట్టాడంట. హిజ్కియాకి టెస్ట్ పెట్టాడు. హిజ్కియా ఒప్పుకుంటాడా లేదా? నా దేవుడు నాకుండగా మీరెవరు నాకొద్దు, నా దేవుడు నాకుండగా ఆయన బలం చాలు, ఆయన నాకుండగా నాకు ఎవరు వద్దు, ఆయన నేను ఆశ్రయిస్తున్నాను, ఆయన బలాన్ని నేను ఆశ్రయిస్తున్నాను, ఆయన బలం నాకుంటే చాలు, మీరెవ్వరూ నాకు అక్కర్లేదు అని అంటాడని చెప్పేసి ఆయన శోధిస్తే, ఆ శోధనలో హిజ్కియా ఓడిపోయాడండి. ఓడిపోయి ఏం చేశాడో తెలుసా?
దేవుడు ఏది జరగకూడదు అనుకున్నాడో అది జరిగేలా చేసేసాడు. ఏంటంటే హిజ్కియా రాజు బబులోను రాజుతో మెరోదక్ పలందాలతో పొత్తు పెట్టుకున్నాడు, దేవుని విడిచిపెట్టేశాడు.